హాయ్ ఫ్రెండ్స్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ పై మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. అందులో లాస్ట్ వీడియో 4th వీడియో చేస్తున్నాం. వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వర్క్ స్ట్రెస్. కానీ మన దేశంలో అది 2 నుండి 3 రెట్లు ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. పట్టణాలలో అయితే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ వర్క్ స్ట్రెస్తో బాధపడుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ. హై అఫీషియల్స్లో, ప్రొఫెషనల్స్లో ఈ వర్క్ స్ట్రెస్ 56% ఉండగా యూత్లో, యంగ్ అడల్ట్స్లో ఇది 64% ఉందని స్టాటిస్టిక్స్ తెలుపుతున్నాయి. అందువల్ల మనం వింటున్నాం ఇప్పుడు చాలామంది వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక డిప్రెషన్, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్కు లోనవడమే కాకుండా అది ఆత్మహత్యలకు కూడా దారితీస్తుందని వింటున్నాము, మీడియాలో చూస్తున్నాము. సో కాబట్టి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం రియలైజ్ కావాలి. మనం ఈ వీడియోస్లో 2nd and 3rd వీడియోలో కూడా కొన్ని టిప్స్, కొన్ని మెజర్స్, కొన్ని టెక్నిక్స్ అటు ఎంప్లాయర్స్కి, ఎంప్లాయీస్కి కూడా ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ 4th వీడియోలో మరికొన్ని డిస్కస్ చేద్దాం. సెట్ బౌండరీస్. మన పర్సనల్ బౌండరీలోకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఎంటర్ కాకుండా చూసుకోవాలి. కొందరైతే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ఇంటిని ఆఫీస్గా మార్చేస్తారు. మరికొంతమంది ల్యాప్టాప్ని బెడ్రూమ్లోకి తీసుకొచ్చి టార్గెట్స్ కావట్లేదని తెగ టెన్షన్ పడిపోతూ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడతారు. మరికొంతమంది ఆఫీస్ నుండి వచ్చాక కుటుంబంతో గడపకుండా మొబైల్ పట్టుకొని చూస్తుంటారు, లేదా టీవీ ముందు కూర్చొని అర్ధరాత్రి వరకు గడిపేస్తుంటారు. సో అలా కాకుండా కుటుంబ సభ్యులతో ప్రతిరోజు కొంత టైం గడపడం వల్ల, వీకెండ్స్లో ఔటింగ్, పిక్నిక్ అట్లా వెళ్ళడం వల్ల బర్న్అవుట్ తగ్గుతుంది, మనం రీజ్యూనేట్ అవుతాం. అవాయిడ్ ఓవర్ కమిట్మెంట్. కొందరు తమ కెపాసిటీకి మించిన పనులని నెత్తిన వేసుకుంటారు, ఎక్స్ట్రా పనులకి కమిట్ అయిపోయి చాలా ఇబ్బందులు తెచ్చుకుంటారు. సో వీరికి నో అని చెప్పడం చేత కాదు. అలాంటి వారికి మేము అసర్టివ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తొందరపడి ఒప్పేసుకొని తర్వాత ఇబ్బందులను తెచ్చుకోకుండా వారి వెల్విషర్స్ని, ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, సీనియర్స్ని సంప్రదించి మాత్రమే కమిట్ కావాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డెవలప్ కోపింగ్ స్కిల్స్. అంటే మన పరిస్థితులను తట్టుకోవడానికి, ఒత్తిడిని అధిగమించడానికి మనం కొన్ని నైపుణ్యాలని పెంపొందించుకోవాలి, లేదా కొన్ని వ్యూహాలను పాటించాలి. సో చాలాసార్లు మనం రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం రియలైజ్ అవుతామంటే మనలోనే లోపాలు ఉన్నాయి. సో మనలోని లోపాలని రెక్టిఫై చేసుకుంటే సమస్య దానికదే తగ్గిపోతుంది అని మనం రియలైజ్ అవుతాం. సో మన యాటిట్యూడ్ బట్టి, హౌ వీ థింక్, హౌ వీ బిహేవ్ అండ్ హౌ వీ రియాక్ట్, మన దృష్టి లేదా దృక్పథాన్ని మార్చుకుంటే పరిస్థితులు సానుకూలమవుతాయని రియలైజ్ అవుతాం. సో కాబట్టి మనము చాలా విషయాలలో ప్రివెంట్ చేయాలి అంటే మంచి ప్లానింగ్ అవసరం. మన వర్క్లో ఒక ప్లానింగ్ అండ్ అప్డేట్ అవర్ సెల్వ్స్. ఎప్పటికప్పుడు పరిస్థితుల ప్రకారం, మారే కాలాన్ని ప్రకారము మనల్ని మనము అప్డేట్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఓపికగా దాన్ని తట్టుకోవడము, లేదా పరిస్థితులకు అనుకూలంగా మనమే మోల్డ్ కావడము చేయాల్సి ఉంటుంది. దాన్నే సైకాలజీలో రెసిలియన్స్ అంటారు.
సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ క్యారెక్టర్. రెసిలియన్స్ వెరీ ఇంపార్టెంట్. సమ్ పీపుల్ సఫర్ ఫ్రమ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఆర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అలాంటి వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ను మార్చుకోవాలి. వీ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, వీ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఎవ్రీ వర్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆప్షన్స్ అండ్ ఆల్టర్నేటివ్స్. సో ప్రాపర్గా అనలైజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవ్రీ వర్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మన అప్రోచ్ కూడా ఎలా ఉండాలంటే రిజల్ట్ పట్ల ఆబ్సెసివ్గా ఉండడం కాకుండా ఎఫర్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఆర్ ఎఫిషియన్సీ ఓరియంటెడ్ అప్రోచ్ ఉన్నప్పుడు మనం అంత నెగిటివ్గా రియాక్ట్ కాలేము. మనం ఉన్నదే స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో కాబట్టి కొంత టైంను ఎక్సర్సైజ్కి, గేమ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్తో ఇంతకుముందు అన్నట్టుగా స్పెండ్ చేయడానికి, అట్లాగే హాబీస్ని ఎంజాయ్ చేయడానికి ప్రతిరోజు కొంత టైంను కేటాయించాలి. అలాగే యాజమాన్యం, మేనేజ్మెంట్ కూడా ఉద్యోగులని అప్పుడప్పుడు పిక్నిక్స్కి తీసుకెళ్ళడము, అవుట్డోర్ గేమ్స్ ఆడించడము, వేరియస్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ వల్ల వారిలో మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. దెన్ కమ్స్ ఫుడ్ అండ్ స్లీప్. మనం చేసే పని ప్రకారము మంచి ప్రోటీన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఆహారం, పల్సెస్, డ్రై ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, మిల్క్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం చాలా ముఖ్యం. అవుట్డోర్ డ్యూటీస్లో ఉన్నవారు వారికి డిహైడ్రేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోకోనట్ వాటర్, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్ అలా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ రిస్క్ ఉండదు. ఈ సందర్భంగా నేను గతంలో చేసిన ఫుడ్ ఫర్ బ్రెయిన్ అనే యూట్యూబ్ వీడియో మీరందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇక స్లీప్ క్వాలిటీ తగ్గడం వల్ల, స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా వల్ల చాలా జబ్బులు వస్తాయని పరిశోధనలలో తేలింది. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్టెన్షన్, స్ట్రోక్స్, మెమరీ లాస్, డిమెన్షియా అండ్ అదర్ న్యూరలాజికల్ అండ్ అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. సో మినిమమ్ 7 to 8 hours పడుకోవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, అది చాలా ఇంపార్టెంట్. రాత్రంతా కొంతమంది, ముఖ్యంగా ఈ కాలంలో యువత, మొబైల్ చూడడం వల్ల వాళ్ళ లోపల ఉండే కొన్ని హార్మోన్స్, మెలటోనిన్ లాంటి హార్మోన్స్ ఎండిపోవడం జరుగుతుంది. మిగతా పాజిటివ్ హార్మోన్స్ కూడా తగ్గిపోయి జీవ గడియారం, బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, షేరింగ్ విత్ అదర్స్. చాలామంది కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళలో వాళ్ళు కుంగిపోయి ఎవరితోనూ పంచుకోకుండా ఉండడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, ప్యానిక్ అటాక్స్, కొంతమందిలో అయితే సూసైడ్స్కు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి వెల్విషర్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ రిలీఫ్ కలుగుతుంది, సొల్యూషన్ కూడా దొరకవచ్చు. అలాగే మన పై అధికారులతో మనం ఇలాంటి విషయాల్ని షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మన పట్ల నెగిటివ్ ఇంప్రెషన్ కలగదు, మోరల్ సపోర్ట్ అండ్ ప్రొఫెషనల్ సపోర్ట్ దొరుకుతుంది కూడా. రీసెంట్గా నిమ్హాన్స్ బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వారు ఒక టూల్ డెవలప్ చేశారు. అదొక క్వశ్చనర్ అనమాట. దాని పేరు TAS-16, టూల్ టు అసెస్ అండ్ క్లాసిఫై వర్క్ స్ట్రెస్ 16. దీనితో 3 విషయాలు తెలుస్తాయి. ఒకటి, వర్క్ స్ట్రెస్ ఎంత ఉంది ఆయా ఎంప్లాయీస్లో. రెండవది, వాళ్ళ యొక్క కోపింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి. మూడవది, సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఉంటే కూడా తెలుస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, సైకలాజికల్ స్ట్రెస్ మే మేనిఫెస్ట్ యాజ్ ఫిజికల్ సిమ్టమ్స్ లైక్ హెడేక్, giddiness, sleeplessness,
chest discomfort, palpitations, sweatings, tremors, acidity, irritable bowel syndrome, backache, easy fatigability, ఇలా రకరకాల సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. చాలామందికి రియలైజ్ కారు అది స్ట్రెస్ వల్ల అని, ఏదో ఫిజికల్ ప్రాబ్లం అనుకుంటారు. సో ఈ సైకోసోమాటిక్ సిమ్టమ్స్ కూడా ఆ క్వశ్చనర్ టూల్ వల్ల తెలుస్తుంది. సో దీనిని యూజ్ చేయడం వల్ల ఒక ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ వస్తుంది. దానివల్ల ఎంప్లాయర్స్ యాజమాన్యము ఆయా మెజర్స్ తీసుకొని స్ట్రెస్ తగ్గించే వేస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 4th వీడియోతో మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ వర్క్ స్ట్రెస్పై చేస్తున్నవి ఫుల్ఫిల్ అయిపోయాయి. దెన్ ఐ విల్ కమ్ అప్ విత్ అదర్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ వీడియోస్. స్టే ట్యూన్డ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.